అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకు వస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. భయ్య ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. బట్ నాకైతే నా జెన్యూన్ రివ్యూ ప్రకారం మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. మనకు మెయిన్గా హైప్ వచ్చే మూవీ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగా హైప్ వస్తుంది. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొక బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అదే హైప్ మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. మెయిన్గా ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ మళ్ళీ క్లైమాక్స్లో అంత హైప్గా తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో డౌన్ చేశారు. బట్ ఎక్కడో కొంచెం శంకర్ గారి మార్క్ మిస్ అయినట్టు అనిపించింది మూవీలో. బట్ భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా తీశారు. భారతీయుడు 2 ఈ మాత్రం కూడా లేదు. మనము శంకర్ గారు మార్క్ ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే మన భారతీయుడు 2 కానీ భారతీయుడు 1 కానీ జెంటిల్మ్యాన్ కానీ ఒకే ఒక్కటి కానీ మనం చూసాము. సో ఆ వర్షన్లో మనకు అప్డేట్ వర్షన్ ఎలా అయితే ఉంటుందో లైక్ రోబో 2.0 లాగా ఆ వర్షన్కి అప్డేట్ వర్షన్ ఏదైతే ఉందో ఈ మూవీ గేమ్ చేంజర్. బట్ కాకపోతే ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే అనేది బాగుంటే బెటర్గా ఉండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్ అండ్ డైలాగ్ వాడారు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ సీన్స్ కొంచెం ఇరికిచ్చినట్టు ఉంది. బట్ ఓవరాల్గా అయితే రెగ్యులర్ ఆడియన్స్కి కామన్ ఆడియన్స్కి మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. బట్ ఎంతో కొంత కంబ్యాక్ వచ్చారు. బట్ RRR తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకో హై ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంత అయితే రీచ్ అవ్వలేదు. బెటర్మెంట్గా అయితే పెర్ఫార్మెన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. మరీ అంత తీసేసినట్టు అయితే లేదు. సెకండ్ హాఫ్ కొంచెం నిలబెట్టింది అంటే ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. సూర్య గారు అసలు ఒక్కొక్క మూవీకి స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం అన్నారు. సరిపోదా శనివారంతో పాటు ఈ మూవీకి కూడా ఒక లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్గా ఎస్జే సూర్యని తీసుకోవడమే శంకర్ గారు తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఈ మూవీలో. మిగతా ఆర్టిస్టులు అందరూ మాత్రం వాళ్ళ పరిధి మేరకు నటించారు. అండ్ మేజర్గా చరణ్ గారికి ఇంకొంచెం ఎక్కడో బూస్టప్ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఎలివేషన్స్ కానీ హైప్ ఒక ఇంటర్వెల్ సీన్ తప్ప సెకండ్ హాఫ్లో ఒక హైప్ ఇచ్చే మూమెంట్ లేదు. అంటే మనకి ఏదో మూవీ రన్ అవుతుంది వెళ్తుంది అన్న ఫ్లోలోనే ఉంది. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ కమ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీస్ని బట్టి ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. మూవీ అంటే ఓకే అంటే చూడొచ్చు ఒకసారి, అంతేగాని యాక్టర్స్ అందరూ బాగానే చేశారు కానీ శంకర్ మార్క్ లేదు. ఓకే యాక్టర్స్ అందరూ మంచి విలన్ ఎస్జే సూర్య చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్కి నాకు నచ్చిందంటే ఆ సాంగ్స్ 100 కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం ఉంది. ఆ దోప్ సాంగ్ ఎవరు చూడరు. మామూలుగా ఇప్పుడు దేవరా సినిమాలో కూడా ఆ సాంగ్ అడ్డొచ్చిందని తీశారు. ఎందుకంత 80 కోట్లు పెట్టి ఆ గుర్రం సాంగ్ ఏదో ఉంటుంది అది కూడా రాలేదు అసలు, సినిమాలోనే లేదు ఆ సాంగ్. మరి 2 సాంగ్లు వేస్ట్ అన్నట్టేగా. మనీ స్టోరీలో సాంగ్స్ ఉంటే బాగుండేది. ఆ లవ్ ట్రాక్ చాలాసేపు ఉంటుంది. అంటే ఎమోషన్ అంటే ఆయనకి డైరెక్టర్ కనిపించచ్చు అది ఎలివేషన్లా, కానీ మనకి ఒక్కరికి కూడా అంత వావ్ అన్న సీన్ ఏం లేదు. ఎంట్రీ బాగుంటుంది, ఎంట్రీ రామచ్చా సాంగ్ అంత వస్తుంది, ఫైట్ అది బాగుంటుంది అంతే తప్ప ఇంకా ఎలివేషన్స్ ట్విస్ట్లు అన్నట్టు అంతే ఉండదు, నార్మల్గా అయిపోతుంది. మామూలుగా ఏమో ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు 1 day సేమ్ చూస్తాం, సేమ్ అప్పుడు తీసింది కూడా ఇప్పటికి నచ్చుతుందిగా. కానీ నచ్చాలంటే కానీ ఆయన ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టే తీశాడు కానీ ఎలివేషన్ సీన్స్ అంటే మంచి సీన్స్ పెట్టలేకపోయాడు. స్టోరీ శంకర్ మార్క్ అనిపించట్లే. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు తీద్దాం అనుకుని అతను శంకర్ మొత్తం చేంజ్ అయిపోయాడు, మార్చేసాడు మొత్తం. అట్లా అంజలి యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్. యాక్టింగ్ బాగానే చేస్తారు కానీ పాపం వాళ్ళు తీయడం ఇదంతా బడ్జెట్ కూడా 300-500 crores పెట్టారు కానీ రిచ్నెస్ కనపడుతుంది కానీ వాల్యూ ఉండాలి మూవీకి కూడా. శంకర్ డైరెక్షన్ మిస్ అయింది యాక్చువల్గా.
స్టోరీలు అదే లేదు, బలం లేదు, ఏం నార్మల్గా అయిపోతుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా హిట్ పట్టా సినిమా ఆడదంటే నార్మల్గా ఓకే ఆడుతుంది. బ్లాక్ బస్టర్ అన్న, రికార్డ్స్ అన్ని తీసేయండి ఫస్ట్. అది ఒక్కసారి చూస్తారు. 500 పెట్టి పోయేటప్పుడు 150 పెంచుతుండు, మరి 500 కోట్లు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర పోయి నేను 150 పెంచుతున్నా అని చెప్పి రాబట్టగలుగుతారంటే వస్తాయి అనుకుంటున్నాను. నష్టం అయితే పోతాడు అనుకుంటున్నాను.